ముస్లింలందరినీ చంపి హిందూ రాష్ట్రాన్ని నిర్మిస్తాం, లేదా 15 నిమిషాల పాటు సమయం ఇచ్చి పోలీసులను పక్కకు జరపండి, ఎవరి దమ్మేందో చూస్తాం. ఇలాంటి మాటలన్నీ వినడానికే బాగుంటాయి. కానీ ఇవి నిజంగా జరిగినప్పుడు ఇందులో నలిగిపోయేది మాత్రం పేద మధ్యతరగతి వాళ్ళ యొక్క పిల్లలు మాత్రమే. ఏ మంత్రి లేదా ఏ లీడర్ యొక్క పిల్లలు కూడా ఇలాంటి ఉచ్చులో చిక్కుకోరు. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఇరుక్కుంటే వారి కెరియర్ నాశనం అవుతుందనే విషయం వాళ్ళకి క్లియర్గా తెలుసు కాబట్టి. కానీ మీ జీవితం గురించి, మీ కుటుంబం గురించి వారికి ఏమాత్రం పట్టింపు లేదు. ఒకవేళ మీరు ఎవరైనా ఇబ్బందుల్లో చిక్కుకుంటే అప్పుడు మీ మంత్రి కానీ మీ ఎమ్మెల్యే కానీ వచ్చి మిమ్మల్ని కాపాడతారనుకుంటున్నావా? అప్పుడు మీ కళ్ళ ముందే కనిపించేది కేవలం మీ ముసలి తండ్రి మాత్రమే. రోజుకు 500, 600, 1000 రూపాయల కోసం కూలీ చేసుకుంటూ కష్టపడే ఆయన ఆవేదనను చూసినప్పుడు మీరు చేసిన తప్పేంటో మీకు అర్థమవుతుంది. అందుకే నేను యువతను కోరేది ఒక్కటే: చదువుకోండి, మంచి విషయాలు నేర్చుకోండి, డబ్బులు సంపాదించండి, మీ కుటుంబం ఆరోగ్య అవసరాలను గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే. అప్పుడే మీ జీవితం అంటే ఏంటో మీకు తెలుస్తుంది. ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే, హిందూ ముస్లిం అంటూ నిన్ను రెచ్చగొడుతున్నటువంటి నేతల యొక్క పిల్లలు ఎక్కడ కూడా ఇలాంటి ఉచ్చుల్లో చిక్కుకోరు. ఎందుకంటే 15 నిమిషాల సమయం ఇచ్చినంత మాత్రాన కూడా కొట్లాడాల్సింది మన మధ్యతరగతి పేద యువకులు మాత్రమే వెళ్ళి హిందూ ముస్లిం అంటూ గొడవలు పెట్టుకోవాలి, లేదా మొత్తం ముస్లింలందరినీ చంపేసి హిందూ రాష్ట్రం ఏర్పడతామని స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు కూడా అక్కడ కూడా మన పేద మధ్యతరగతి వాళ్ళే వెళ్ళి కొట్లాడి కేసుల మీద ఏల్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.